దమ్ మారో దమ్. అడవి అంటే ప్రకృతి అందాలకు, అన్నం పుణ్యం ఎరుగని ఆదివాసీలకు ధైర్యాన్ని, ఈ నాగరిక ప్రపంచానికి ఇచ్చే గిరిపుత్రులకు నెలవు. విశాఖ మన్యమైన, నల్లమల అయినా లేక దండకారణ్యమైనా సరే, అడవి అంటే తల్లి లాంటిది. శాస్త్ర సాంకేతిక రంగాల్లో దూసుకుపోతున్న ఈ ఉరుకుల పరుగుల జీవితానికి ఆ అరణ్యమే ఎన్నో గుణపాఠాలు, పాఠాలు నేర్పుతోంది. ఆ మన్యం బిడ్డలే ఈ నాగరిక సమాజానికి మార్గదర్శకులు. కుట్ర కల్మషం లేని అసలు సిసలైన మనుషులు. ప్రేమిస్తే ప్రేమిస్తారు, నమ్మకంగా ఉంటే ప్రాణం ఇస్తారు. ఇదిగో ఈ మంచితనమే గిరిజనుల జీవితాలను ఛిద్రం చేస్తోంది. అధికారాన్ని అడ్డం పెట్టుకున్న రాజకీయ నేతలు, పోలీసులు, స్మగ్లర్లు ఈ అమాయక ఆదివాసీల జీవితాల్లో చిచ్చు పెడుతున్నారు. మాయదారిని వారి నట్టింట్లోకి ప్రవేశపెట్టి వారి బతుకులను కాలరాస్తున్నారు. ప్రకృతి అందాల నడుమ, కలుషితం లేని వాతావరణం మధ్య స్వేచ్ఛగా ఊపిరులుదుతున్న అడవి బిడ్డల బతుకుల్లో నిప్పులు పోస్తున్నారు. ఆ కాచిచ్చు పేరే గంజాయి. దేశం మత్తులో తూగుతోంది. నవభారత నిర్మాణానికి రాళ్లెత్తాల్సినటువంటి యువతి యువకులు అందరూ కూడా మత్తులో చిత్తవుతున్నారు. కొకైన్, బ్రౌన్ షుగర్, నికోటిన్, ఆల్కహాల్ పేర్లు ఎన్నైనా కావచ్చు, కానీ భారతదేశంలో అతి సులువుగా దొరికేటువంటి మాదక ద్రవ్యం, మత్తు పదార్థం ఏదైనా ఉంది అంటే గంజాయి మాత్రమే. ఆంధ్ర ఒరిస్సా బోర్డర్, ముఖ్యంగా ఒడిశా దగ్గర ఉండి గంజాయి గురించి ఇంత నిర్భయంగా ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇంతకంటే నిర్భయంగా, నిర్భీతిగా, నిస్సిగ్గుగా ఒడిశాలో గంజాయి సాగు చేస్తుంటారు. నమ్మకం కలగటం లేదా? ఒడిశాలో నిర్భయంగా, ఏమాత్రం చట్టాలను లెక్క చేయకుండా గంజాయి సాగు ఎలా సాగుతుంది? ఇక్కడ సాగవుతున్నటువంటి గంజాయి దళారుల చేతులు మారి కోట్ల రూపాయల ఇన్కమ్ను ఎలా తెచ్చుకుంటోంది? పోలీసులు, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, నార్కోటిక్ డిపార్ట్మెంట్స్ వీళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారు? అసలు గంజాయి సాగులో నేరస్తులెవరు, నిందితులెవరు, బాధితులెవరు? తెలుసుకునేందుకే మైరా మీడియా ఓ డేరింగ్ అండ్ డాషింగ్ ఎక్స్ప్లోజివ్ స్టోరీ చేయబోతోంది. రండి, నాతో పాటు వెళ్ళి ఒడిశాలో జరుగుతున్నటువంటి గంజాయి దందాపై, తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి గంజాయి అక్రమాలపై, సరఫరాపై ఓ ఎక్స్క్లూజివ్ స్టోరీని చూద్దాం. పసుపు పచ్చని వలసె పూల అందాలకు, ఆకుపచ్చని కాఫీ తోటల సౌందర్యానికి నిలయం విశాఖ మన్యం. అరకు నుంచి 30 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే చాలు ఒడిశా రాష్ట్రం స్వాగతం పలుకుతుంది. ఒడిశా అంటేనే గంజాయికి డెన్. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడ గంజాయి గుట్టుగా సాగవుతుంది, కానీ ఒడిశాలో అయితే గంజాయి పంటలను చూస్తే దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అవ్వక మానదు. బహుశా ఇక్కడ గంజాయి సాగు చేసుకునేందుకు ప్రభుత్వమే అధికారికంగా పర్మిషన్ ఇచ్చిందేమో అని అనిపించక మానదు. భూమికి పచ్చాని రంగేసినట్టు ఉండే ఆ పంటల్లో మెజారిటీ మొక్కలు మత్తు ఎక్కించేవే. క్రిస్టల్ అండ్ క్లియర్గా చెప్పాలంటే అది గంజాయి. మీరు చూస్తున్నది, నేను నిల్చున్నది ఓ రకమైనటువంటి పంట అనుకుంటే అది మీ పొరపాటే. నా ఎదురుగా ఉన్న మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క గంజాయి. దేశం యావత్తును మత్తులో ముంచేస్తున్నటువంటి గంజాయి సాగు అనుకున్నంత ఆషామాషీ కాదు. ఎంతో వ్యయ ప్రయాసలు కోర్చింది. పోలీసుల కేసులు తప్పించుకోవాలి, దళారుల చేతిలో మోసపోవాలి, కాయ కష్టాన్ని పెట్టుబడిగా పెట్టి ఎప్పుడు ఏ ఆపద ముంచుకొస్తుందో అని తెలుస్తున్నా కూడా వాటన్నింటికి తెగించి సాగు చేయాలి. అయితే
తెలుగు రాష్ట్రాల్లో గంజాయి సాగు అనుకున్నంత సాధ్యం కాకపోవచ్చు, కానీ ఒడిశాలో మాత్రం గంజాయి సాగు మన ఇంటి పెరట్లో కొత్తిమీర, పుదీనా లేకపోతే మరే ఇతర పండ్ల మొక్కో వేసుకున్నంత సులువు. నమ్మకం కలగట్లేదా? నాతో రండి. ఒడిశాలో గంజాయి ఏ రేంజ్లో సాగుతుందో, ఒడిశాలో సాగవుతున్నటువంటి గంజాయి తన రూపం మార్చుకొని తెలుగు రాష్ట్రాల్ని, ముఖ్యంగా దేశాన్ని ఏ విధంగా మత్తులో ముంచెత్తుతుందో చూపిస్తాను. విశాఖ మన్యంలో గంజాయి సాగవుతున్న మాట నిజమే, కానీ అంతకు మించి ఒడిశాలో గంజాయి సాగు ఎక్కువ. తెలుగు రాష్ట్రాల్లో నేరుగా గంజాయి సాగు చేసిన సందర్భాలు చాలా తక్కువ. కేవలం అంతర పంటగానే సాగు చేస్తూ వచ్చారు. ఒడిశాలో మాత్రం అదంతా కామన్. ఇక్కడంతా బహిరంగమే. ఇది ఎలా సాధ్యమో తెలుసా? ఇక్కడ నివసించే వారికి చట్టాలపై అవగాహన ఉండదు. ఏది తప్పో ఏది ఒప్పో మనకు తెలిసినంతగా తెలియదు. చెమట చుక్కలకు, సూర్యుడి కిరణాలకు సవాల్ విసరడం మాత్రమే తెలుసు. కుటుంబం కడుపు నిండా తింటే చాలు పొంగిపోతారు. ఈ అమాయకత్వమే అక్రమార్కులకు పెట్టుబడి. వీరి మంచితనమే గంజాయి స్మగ్లర్లకు కోట్లు కురిపిస్తోంది. ఈ కుట్రను, కుతంత్రాలను బయట పెట్టాలనే సంకల్పమే మమ్మల్ని ఈ సాహసం వైపుకు నడిపించింది. మిగతా వారెవరూ చేసేందుకు జంకుతున్న జర్నలిజాన్ని మేము చేసి తీరాలనే ఆశయానికి ప్రాణం పోసింది. అందుకే తెగించాం. ఆంధ్ర, ఒడిశా బోర్డర్ నుంచి దేశాన్ని ఆవహిస్తున్న గంజాయి భూతం జన్మస్థలానికి బయలుదేరాం. గంజాయి, గాంజా, స్టఫ్ పేరు ఏదైనా ఎక్కే మత్తు ఒకటే. ఒక్కసారి ఊపిరి బిగబట్టి పీల్చామంటే చాలు, నశాలానికి ఎక్కేటువంటి గంజాయి మత్తు కొన్ని గంటల వరకు దిగదు. తెలుగు రాష్ట్రాలతో పాటు దేశాన్ని యావత్తూ కుదిపేస్తున్నటువంటి గంజాయి సాగు దగ్గర మనం ఉన్నాం. కొన్ని చోట్ల ఇది పేరుకే అధికార వ్యాపారం, మరికొన్ని చోట్ల అనధికారికంగా జరిగేటువంటి అధికారిక వ్యాపారం. గంజాయి మత్తులో యువత మాత్రమే కాకుండా మరెందరూ మునిగి తేలుతున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ పంట వేరే పంట కాదు, మత్తులో ముంచేసే గంజాయి పంట. ఏఓబి ఆంధ్ర, ఒడిశా బోర్డర్తో పాటు ఒడిశా, అరకు వ్యాలీలో విరివిగా దొరికేటువంటి ఈ గంజాయి పంటను ముఖ్యంగా ఒడిశాలో సాధారణంగా మన తెలుగు రాష్ట్రాల్లో కాయగూరలో, ఆకుకూరలో పండించినట్టు సాగు చేస్తారు. ఇక్కడ నుంచి తరలిపోయేటువంటి గంజాయి దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది. లక్షల్లో, కోట్లల్లో వ్యాపారం చేస్తుంది. అడవి అందాల మాటున గంజాయి సాగు ఏటేటా విస్తరిస్తోంది. విశాఖ ఏజెన్సీలో ఒడిశాలో ఒకప్పుడు గిరిజనులు పోడు వ్యవసాయం చేసేవారు. కొండ కోణంలో దొరికే అటవీ ఉత్పత్తులను సేకరించి పొట్ట పోషించుకునేవారు. కానీ స్మగ్లర్లు వారిని గంజాయి సాగు వైపుకు మళ్లించారు. ఒడిశాలో మొత్తంగా 5 లక్షలకు పైగా ఎకరాల్లో గంజాయి సాగవుతోందంటే నమ్మగలరా? విశాఖ ఏజెన్సీ ప్రాంతాలలో 50,000 ఎకరాల్లో గంజాయి సాగవుతున్నట్లు అంచనా. దక్షిణ భారతదేశంలో గంజాయి సాగుకు, రవాణాకు అత్యంత అనువైన ప్రాంతం ఆంధ్ర, ఒడిశా బోర్డర్, అరకు వ్యాలీ, విశాఖ ఏజెన్సీ. ఈ వెసులుబాటును కనిపెట్టిన తమిళనాడు, కేరళ, ఉత్తరప్రదేశ్, బీహార్, ఛత్తీస్గఢ్, తెలంగాణ, ఆంధ్రాకు చెందిన అక్రమార్కులు, స్మగ్లర్లు ఒడిశాతో పాటు విశాఖ ఏజెన్సీపై ఫోకస్ పెట్టారు. బెదిరించో, భయపెట్టో, బుజ్జగించో అడవి పుత్రులను గంజాయి రొంపిలోకి దించారు.
గాంజా. మన తెలుగు రాష్ట్రాల్లో కొత్తిమీర, పుదీనా, కరివేపాకు దొరికినట్లు ఒడిశాలో దొరికేటువంటి మత్తు పదార్థం. ఇందాక మనం చెప్పుకున్నట్లు పేరు ఏదైనా కావచ్చు, కానీ ఏపుగా పెరిగిన తర్వాత గంజాయి పంటను ఇదిగో ఇలా తీసుకువచ్చి ఆకులుగా ఎండబెడతారు. ఇదిగో ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ గంజాయి ఆకులే ఎండబెట్టిన తర్వాత కొంత ప్రాసెస్ తరువాత దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది అనే కంటే కోట్లాది మంది యువతని, ఎందరో మధ్య యువస్కులని మత్తులో ముంచేస్తుంది. విశాఖ మన్యంలో ఒడిశాలో ఒకప్పుడు ఖరీఫ్ సీజన్లో మాత్రమే కనిపించిన గంజాయి 5 ఏళ్ల నుంచి ఏడాది పొడవునా సాగవుతోంది. ఇదంతా గిరిజనులకు చట్టాలంటే భయం లేకపోవటం వల్లనో, లేక వారికి డబ్బు అంటే ఎక్కడ లేని పిచ్చి ఉండటం వల్లో కాదు, కేవలం స్మగ్లర్ల వల్లే గంజాయి అడ్డు అదుపు లేకుండా సాగవుతోంది. గంజాయి పంటకు నీరే ప్రధానం. గెడ్డలు, వాగులు ఉన్న ప్రాంతాల్లో గంజాయిని సాగు చేస్తున్నారు. రబీ సీజన్లో సమీపంలోని వాగుల నుంచి నీటిని మళ్లిస్తున్నారు. గంజాయి సాగుకు పంట భూముల మాదిరిగానే దుక్కి దున్నుతారు. చివరి దుక్కిలో పశువుల గత్తం, సేంద్రియ ఎరువులు వేస్తారు. ఎకరా విస్తీర్ణంలో 500 పాదులు తీస్తారు. ఒక్కో పాదులో 15 నుంచి 20 విత్తనాలు నాటుతారు. వారం రోజుల్లో విత్తనం మొలకెత్తి నెల రోజుల్లో మొక్క దశకు చేరుకుంటుంది. విత్తనం వేసినప్పటి నుంచి పంట చేతికి వచ్చేంత వరకు, అంటే సుమారు 5 నెలల పాటు గంజాయి మొక్కలను చాలా జాగ్రత్తగా కాపాడుకుంటారు. గంజాయి మొక్కలు బలంగా ఏపుగా పెరిగేందుకు ఎరువులను కూడా వాడుతున్నారు స్మగ్లర్లు. సాగు స్టార్ట్ చేసిన నాటి నుంచి దిగుబడి వచ్చేసరికి పట్టే సమయం మహా అయితే 6 నెలలు. పచ్చిదనమంతా పోయిన తరువాత ఇదిగో గంజాయిని ఈ విధంగా ఎండబెడతారు. చూడటానికి మన చేతిలో ఇలా జారిపోతుంది, కానీ గంజాయి సాగు అనుకున్నంత ఈజీగా కాదు. ఒక మాటలో చెప్పాలంటే పచ్చిదనం అంతా గంజాయి పోగొట్టినటువంటి తర్వాత ఇదిగో గంజాయిని ఈ విధంగా దంచి ఇలా ఎండబెడతారు. దీంట్లో మన దగ్గర కూడా ఈ పచ్చిదనం ఇంకా కనిపిస్తూనే ఉంది. ఇది పూర్తిగా ఎండిపోయిన తర్వాత దీన్ని పొడిగా చేసి, ఇదిగో మన చేతిలో ఉన్నటువంటి వీటిని పొడిగా చేసి ప్యాకెట్లుగాను, కేజీలుగాను చేసి ఇక్కడ పండించినటువంటి రైతులంతా కూడా దళారుల ద్వారా తెలుగు రాష్ట్రాల్లోకి, అలాగే దేశవ్యాప్తంగా సరఫరా అవుతుంది. సో ఒక మాటలో చెప్పాలంటే గంజాయి పొడిగా మారే ముందు దాని చివరి రూపం ఇదిగో ఇలా ఉంటుంది. ఏఓబిని గంజాయి రాజధానిగా పిలుస్తుంటారు. ఒడిశాను ఆనుకొని విశాఖ జిల్లాలోని ముంచంగిపుట్టు, పెద్దబయలు, జీమాడుగుల, చింతపల్లి, జీకే వీధి మండలాల్లో అధికంగా, కొయ్యూరు, అనంతగిరి మండలాల్లో అక్కడక్కడ గంజాయి పంట సాగవుతోంది. 99% గంజాయి సాగు ఒడిశాను ఆనుకొని ఉన్న మారుమూల గ్రామాల్లోనే జరుగుతున్నది. ఇవి మావోయిస్టుల ప్రభావిత గ్రామాలు. అయినప్పటికీ గంజాయి సాగుదారులకు, స్మగ్లర్లకు మావోయిస్టులు అండగా నిలుస్తున్నట్లు ఇప్పటి వరకు ఎలాంటి ఆధారాలు లేవు. శీలావతి. ఇప్పటి వరకు ఈ పేరు జలపుష్పాలు అంటే చేపల్లో ఒక రకమైనటువంటి పేరుగా విని ఉంటారు. కానీ ఇప్పుడు నేను పట్టుకున్న ఈ మొక్క పేరు, మీరు చూస్తున్నటువంటి ఈ మొక్క పేరు గంజాయిలో అత్యంత శ్రేష్టమైన మొక్కగా భావించేటువంటి శీలావతి. మ్యాంగో, గ్రీన్, ఎండిపోయి పౌడర్గా మారిపోతే ర్యాట్, పేర్లు ఏవైనా కావచ్చు, కానీ గంజాయి మాత్రం ఒకటే. వీడ్ అనుకున్నా, వీడ్ ఆయిల్ అనుకున్నా, ఏదనుకున్నా కూడా దాని మూల పదార్థం గంజాయి మాత్రమే. ఇదిగో మీరు చూస్తున్నటువంటి ఈ ఏపుగా పొరిగిన మొక్క పేరు శీలావతి. గంజాయి సాగులోనే అత్యంత శ్రేష్టమైనటువంటి రకంగా చెప్పుకునేటువంటి దాని పేరే శీలావతి. ఒక్కో గంజాయి మొక్క ద్వారా 250 నుంచి 300 గ్రాముల సగటు దిగుబడి వస్తుంది. ఎకరా విస్తీర్ణానికి 1000 కిలోల గంజాయి దిగుబడిగా వస్తుంది. ఇందులో రాజహంస, కళాపత్రి, శీలావతి అనేవి ప్రధాన రకాలు. శీలావతి అని పిలిచే నాణ్యమైన గంజాయి అయితే అందులో సగం అంటే 500 కిలోలు వస్తుంది. బహిరంగ మార్కెట్లో కేజీ శీలావతి గంజాయి ధర 2 లక్షల వరకు పలుకుతుంది. అందుకే స్మగ్లర్లు
ఒడిశా విశాఖ మన్యాన్ని టార్గెట్ చేసుకుంటున్నారు. ఒడిశా విశాఖ మన్యాన్ని కలుపుకుంటే ప్రతి ఏటా దాదాపు 10,000 కోట్ల రూపాయల విలువైన గంజాయి వ్యాపారం జరుగుతుందంటే నమ్మగలరా? మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం. వేరే ఎవరూ చెప్పటానికి సాహసించలేని నగ్న సత్యం. గంజాయి అక్రమమని తెలుసు, చట్ట వ్యతిరేకమని కూడా తెలుసు. అయినా ఇంత ధైర్యం ఎందుకు? చట్టాల్ని కాలరాసేంత నిర్భయం ఎందుకు? హాయిగా వేరే ఇతర ఏ పంటైనా కూడా సాగు చేసుకోవచ్చు కదా. సామాన్య మానవుడిలో మెదిలే ప్రశ్న ఇది. దానికి కూడా ఇక్కడ ఒక తేడా ఉంది. ఇప్పుడు గంజాయి పంట సాగు చేస్తున్నటువంటి ఆ పంట భూమి పక్కనే సాగు చేసినటువంటి క్యాబేజీలో ఉన్నాం. ఈ క్యాబేజీ తోట నుంచే అమాయక ఆదివాసీ బిడ్డలని, గిరిజన పుత్రులని నాగరికులుగా చెప్పుకున్నటువంటి వాళ్ళు, దళారులు ఏ విధంగా దోచుకుంటున్నారో ఒక్క మాటలో చెప్పదలుచుకుంటే, ఇదిగో ఇక్కడ ఏపుగా పెరిగినటువంటి ఈ క్యాబేజీని ఇక్కడ బుట్టల లెక్కన అమ్ముతారు. అంటే ఒక బుట్టలో దాదాపు 10 నుంచి 15 క్యాబేజీ ఉంటాయి. అయితే ఆ 10 నుంచి 15 ఉన్నటువంటి క్యాబేజీ బుట్టకు దళారులు, మధ్యవర్తులు, బ్రోకర్లు సాగు చేసినటువంటి రైతుకు చెల్లించే ధర కేవలం 10 రూపాయలంటే మీరు నమ్మగలరా? ఇది నిజం. వీళ్ళ దగ్గర దాదాపు 15 క్యాబేజీలు ఉండేటువంటి ఒక బుట్టను 10 రూపాయలకు కొని మనం నివసించేటువంటి నగర ప్రాంతాలకు తీసుకువచ్చి ఒక్కొక్క క్యాబేజీ గడ్డ ధర 40 నుంచి 50 రూపాయలకి అమ్ముతారు. క్యాబేజీ, టమాటా, ఇతర ఏ పంట అయినా కూడా ఈ కొండ ప్రాంతాల్లో సాగు చేసినటువంటి రైతుకు దక్కేది కేవలం 5 లేదా 10 రూపాయలు మాత్రమే కేజీ కానీ లేదంటే బుట్టకి కానీ దొరుకుతుంది. మన దగ్గర మాత్రం దళారులు ఏ విధంగా దోచుకుంటున్నారో తెలిసిందే. సో ఇలాంటి పంటలు వేయటం వల్ల ఇక్కడ రైతుకి ఏమాత్రం వాణిజ్యపరంగా గిట్టుబాటు కాదు కాబట్టి వాళ్ళ జీవన శైలి మరింత కష్టాల్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి ఏఓపి, ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో ముఖ్యంగా ఒడిశాలో ఉండేటువంటి రైతులంతా కూడా గంజాయి సాగుకు వెళ్ళారని చెప్పవచ్చు. ఒడిశా విశాఖ ఏజెన్సీలో ఏ పంటకు కూడా గంజాయి సాగులో వచ్చిన ఆదాయంతో పోల్చుకుంటే కనీసం 10వ వంతు కూడా ఆదాయం రాదు. రాదు అనటం కంటే రానివ్వటం లేదు అనే నిజం చెప్తే బాగుంటుంది. టమాటా, క్యాబేజీతో మాత్రమే కాదు, మరే ఇతర పంటలు వేసినా నాగరికులుగా చెప్పుకునే వారి దోపిడీతో వారికి బూడిదే మిగులుతుంది. ఇలాంటి దుర్మార్గ స్థితి కల్పించి కోట్లు దండుకునేందుకు గిరిజనులను గంజాయి సాగులోకి దించుతున్నారు కేటుగాళ్లు. సాగుకు అవసరమైన విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ పనిముట్ల ఖర్చును వ్యాపారులే పెట్టుబడిగా పెట్టి గంజాయి పంట చేతికి వచ్చిన తర్వాత నిర్ణీత ధరకు తమకే విక్రయించేలా ఒప్పందం చేసుకుంటున్నారు. ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో అయితే గంజాయి సాగుకు అధునాతన స్ప్రింక్లర్లు, డ్రిప్ పరికరాలను వినియోగిస్తున్నారు. అంటే స్మగ్లర్లు గంజాయి సాగు చేయించే దుర్మార్గులు ఏ స్థాయికి దిగజారారో అర్థం చేసుకోవచ్చు. ఎకరానికి దాదాపు 80,000 నుంచి 1,00,000 రూపాయల పెట్టుబడితో సాగుబడి చేసేటువంటి గంజాయి పంట లాభాలు కురిపిస్తుందని, సాగు చేసేటువంటి రైతుల మొత్తాన్ని కూడా డబ్బుల నోట్ల సునామీ జడివాన్లో ముంచెత్తుందని మనమంతా అనుకుంటూ ఉంటాం. ఇది ముమ్మాటికి అబద్ధమే. ఎందుకంటే ఇలా సాగు చేసినటువంటి ఈ గంజాయిని దళారులు, బ్రోకర్లు, స్మగ్లర్లు, ఇలా పేరు ఏదైనా కావచ్చు, కానీ ఇలా మధ్యవర్తులుగా కొనుగోలు చేసే మాత్రం వాళ్ళంతా గంజాయి సాగు చేసే రైతు దగ్గర నుంచి కేజీ కేవలం 200 లేదా 300 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తారు. కేజీ గంజాయి రైతు దగ్గర నుంచి 500 రూపాయలు పలికింది అంటే అది చాలా పెద్ద ధర అని చెప్పుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ కొన్న కేజీ గంజాయి సరిహద్దులు దాటుకొని తెలుగు రాష్ట్రాల్లోకో లేకపోతే దేశంలో ఉన్నటువంటి మరే ఇతర రాష్ట్రానికో వెళితే కేజీ గంజాయి ధర ఎంత ఉంటుందో తెలుసా? దాదాపు 50,000 రూపాయలు. మీరు నమ్మినా నమ్మకపోయినా ఇది నిజం, నిప్పు లాంటి నిజం. ఏఓబి,
ఆంధ్ర ఒడిశా బోర్డర్లో మాత్రమే కాకుండా ఒడిశాలో ఇంత నిర్భయంగా సాగవుతున్నటువంటి గంజాయి ఎంత నిజమో చేతులు మారుతున్న కొద్దీ, దళారులు పెరిగిపోతున్న కొద్దీ గంజాయి వేల రూపాయల్లోకి, ఆ తర్వాత లక్షలు, కోట్లు కేవలం దళారులకు పంచి పెడుతుంది, దోచి పెడుతుంది అన్నది కూడా అంతే నిజం. అంతిమంగా నష్టపోయేది మాత్రం గంజాయి సాగు చేస్తున్న రైతు మాత్రమే. పెట్టుబడి తక్కువ, రాబడి ఎక్కువ. అందుకే గిరిజనులు, అటవీ పుత్రులంతా గంజాయి సాగు చేస్తున్నారు, లక్షలు గడిస్తున్నారు అనేది ఒక ఆరోపణ. ఇది నిజం కాదు. ఒడిశా విశాఖ మన్యంలోని కొందరు అడవి బిడ్డలు గంజాయి సాగు చేస్తున్న మాట నిజమే, కానీ వారితో రాజకీయ నేతలు, పోలీస్, ఎక్సైజ్ అధికారులు, స్మగ్లర్లు సాగు చేయిస్తున్న మాట వాస్తవం. 6 నెలల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్న గంజాయి పంట దిగుబడిగా మారిపోయాక గిరిజనులకు కేజీకి కేవలం 500 రూపాయలు మాత్రమే ఇస్తారు. గంజాయిని మళ్ళీ గిరిపుత్రులనే బలి చేస్తూ గాడిదలు, గుర్రాలు ద్వారా మైదాన ప్రాంతానికి చేరుస్తున్నారు. అక్కడి నుంచి బహిరంగ మార్కెట్కు తీసుకువచ్చి కేజీ గంజాయిని అమ్మి 2 లక్షల వరకు సొమ్ము చేసుకుంటున్నారు అక్రమార్కులు. ఒడిశా విశాఖ మన్యాన్ని కలుపుకుంటే మొత్తంగా 50 వరకు గంజాయి స్టాక్ పాయింట్లు ఉన్నాయి. అక్కడి నుంచి 26 రవాణా మార్గాల ద్వారా జాతీయ రహదారులు, ప్రధాన మార్గాలకు చేరవేస్తున్నారు. ఆ తర్వాత గాంజాను సరిహద్దులు దాటిస్తూ కోట్లు గడిస్తున్నారు. తెలంగాణలోని పలు జిల్లాల్లో గంజాయి వాసన గుప్పుమంటోంది. ఖమ్మం జిల్లా ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు సరిహద్దుగా ఉంటుంది. భద్రాచలం, సత్తుపల్లి, మధిర, ఎర్రుపాలెం మండలాలతో పాటు మరికొన్ని ప్రాంతాల నుంచి గంజాయి భారీగా తరలివస్తోంది. అలా వస్తూ దేశమంతటా పాకుతోంది. యువతను మత్తులో ముంచెత్తుతోంది. ఇదంతా అధికారులకు, రాజకీయ నేతలకు, పోలీసులకు, ఎక్సైజ్ అధికారులకు తెలియదా అంటే సమాధానం వారు చెప్పుకుంటూనే, వారి కాలర్ పట్టుకొని వారు నిలదీసుకుంటూనే ఆత్మసాక్షి బదులిస్తుంది. గంజాయిని నిర్మూలిస్తాం, యువతను మత్తు నుంచి బయటకు తీసుకువస్తాం అనే హామీలు నీటి మీద రాతలుగా మిగిలాయి కనుకే మేము ఇంత సాహసం చేయాల్సి వచ్చింది. మరణాన్ని వెంటేసుకుని తిరిగి మరీ అడవిలో ఉన్న అవినీతిని యావత్ ప్రపంచానికి చూపేందుకు రెడీ అవ్వాల్సి వచ్చింది. ఎవరికి తలవంచని మా సాహసాన్ని చూసి అయినా సరే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గంజాయిపై ఏ స్థాయిలో ఉక్కుపాదం మోపుతాయో లెట్స్ వెయిట్ అండ్ సీ. ఇది ఒడిశాలో నిర్భీతిగా, నిర్భయంగా, అంత ఆరుబయట అంతర పంటగా మాత్రమే కాకుండా ప్రధాన పంటగా సాగు చేస్తున్నటువంటి గంజాయి సాగు తీరిది. అయితే గంజాయి సాగు చేయాలనేటువంటి కూపంలోకి అమాయకులను నెట్టేసిందెవరు? ఇక్కడ నేరస్తులు ప్రభుత్వాల, వాళ్ళ దగ్గర తక్కువ ధరకు కొని లక్షలు, కోట్లు సంపాదించినటువంటి దళారుల? ఈ ప్రశ్నలకు ఇప్పుడే సమాధానం వెతుక్కొని తీరాల్సి ఉంది. ఇప్పటికైనా సరే అన్ని ప్రభుత్వాలు, ముఖ్యంగా కేంద్రం ఈ గంజాయి సాగుపైన ఫోకస్ పెట్టి వాటిని గనక నిర్మూలించకపోతే, గంజాయి సాగులో కూరుకుపోయినటువంటి వాళ్లకు ప్రత్యామ్నాయం గనక చూపించకపోతే రాబోయేటువంటి రోజుల్లో నవభారత నిర్మాణమైనా కావచ్చు, అఖండ భారత్ నిర్మాణమైనా కావచ్చు, పేరు ఏదైనా పెట్టచ్చు, కానీ దేశానికి, నవభారత్ నిర్మాణానికి రాళ్లెత్తాల్సినటువంటి యువత మాత్రం మత్తులో కూరుకుపోవటం ఖాయం. ఏఓబి నుంచి, ముఖ్యంగా ఒడిశా నుంచి గంజాయి సాగుపై, దళారుల అక్రమాలపై, ఆ గంజాయి సాగు చేస్తున్నటువంటి రైతుల కన్నీటి కష్టాలపై ఎక్స్క్లూజివ్ స్టోరీ. కెమెరా పర్సన్ రామ్తో విజయ్ సాధు, ఒడిశా నుంచి.